చెప్పమ్మా. ఆటో చెప్పండి. ఆటో బండి వరకు చెప్పండి ఫస్ట్. ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క క ఘ ఘ ఞ ఛ ఛ జ జ ఇని త థ ధ ధ అన థ థ ధ ధ నా ఫ బ ఫ ఫ బ బ మా యా ర ల వ షే షా సే హే హా సే షా సా షే షా సా హా అలా అక్ష బండిరా. గుడ్. నువ్వు చెప్పినానా? ఆ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఔ అం అహ క క గ గ ఇన్య చ చ జ జ ఇని ట ట డ డ అన ఠ ఠ ద ద నా ప ప బ బ మా యా ర ల వ ష సా సే హా అలా అక్ష బండిరా. స్టాప్. సే షా సా అనండి ఇద్దరు. డిఫరెన్స్ ఉండాలి. సాకు సాకి. షే సే షా సా అట్లా అలా బండిరా. పక్క గుణింతం చెప్పండి. ఒక్కొక్కరు తీసుకొని ఒకటి. కా 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 కి కి కు కు కే కే కై కో కు 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 కౌ కే కౌ. లేదు, మళ్ళీ చెప్పు. కక్క కాకా కి కి కు కు కే కే కై కో కౌ కం కహ. నువ్వు గా గా కా 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 కి కి కు కు కే కే కై కో కం కహ కై కో అయితే ఒత్తులు వచ్చా ఇద్దరికి? ఒత్తులు ఒత్తులని కావత్తు గాకు గావత్తు గుర్తున్నాయా? గుర్తున్నాయి. నేను డిక్టేషన్ చెప్తా. మరి చాలా గారు వచ్చారా? గుడ్ మార్నింగ్, శుభోదయం. మీకోసం వెయిటింగ్. సరే చెప్పండి. ఆటు బండిరా గుణింతం చెప్పండి ఫస్ట్. ఓకే. ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ ఘ ఇఞ ఛ ఛ జ అన ఠ ఠ ఇని ట ఠ డ అన. ఒక జాయ కొడుతున్నావేంటి? ఛ ఛ జ జ ఇని ఇనియ ఇని ట ఠ డ డ అన త థ ద ధ న ప ఫ భ భ మ యా రా లా వ సే షా సా హ అలాక్ష బండిరా. నువ్వు గుణింతం కూడా చెప్పేసి. క కా కి కి కు కు క్రు క్రు కే కే కై కో కో కౌ కం కహ. నువ్వు ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఇఞ ఛ ఛ జ జ. ఆగు.
మ్యామ్ మీరు మ్యూట్ అయిపోయారు. ఆ చెప్పు. చెప్పు. ఈ ఈ ఉ ఉ ఉ ఉ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అహ హ ఖ గ గ ఇన్య ఛ ఛ జ జ ఇని థ థ ద ద అన థ థ ద ద న హ హ బ బ మ యా రా లా బా సే షా సా హ అలా ష బండిరా. అక్ష అక్షాలు. ఓకే, ఒత్తులని ఇద్దరికి ఒత్తులు తెలుసు కదా, కా ఒత్తిస్తే కా, కి వస్తే కి, అది తెలుసా? వచ్చు. డిక్టేషన్ చెప్తాను, రాయండి అందరు. స్టార్ట్. రైట్. ఈ పుస్తకము ఎక్కడ ఉన్నది? రాయండి. ఈ పుస్తకము ఎక్కడ ఉన్నది? మొత్తం 10 చెప్తా, 1 2 3 రాసుకోండి. సాకు తావత్తు, ఈ పుస్తకము, కాకు కావత్తు, ఎక్కడ ఉన్నది అనేది క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ అది. రెండవది, అన్నము తిన్నారా? అన్నము తిన్నారా? మూడవది, ఆకలి వేస్తున్నది. ఆకలి వేస్తున్నది. ఆకలి వే, సాకు తావత్తు, వేస్తూ, నాకు నావత్తు, వేస్తున్నది. ఫోర్త్, దేవునిలో ఐక్యము. దేవునిలో ఐక్యము. దేవునిలో ఐ ఏ ఏ ఐ కాకు యావత్తు, ఐక్యము, కాకు కొమ్ము, దేవునిలో ఐక్యము. ఐదు, జాగ్రత్త. జాగ్రత్త అవశ్యము. జా, జాకు దీర్ఘిస్తే జా, గాకు క్రావడి, ఆఫ్ లైన్, ఆఫ్ మూన్, గాకు రావద్దంటే ఆఫ్ మూన్. జాగ్రత్త, తాకు తావు, జాగ్రత్త అవశ్యము. ఆవా సే, శేషాసాలు ఫస్ట్ది, సా, సాకి యావత్తు, అవశ్యము, మా కొమ్ము, ము, జాగ్రత్త అవశ్యము. జాగ్రత్త అవశ్యము. 6, కృష్ణుడు. కృష్ణుడు అంతర్యామి. కృష్ణుడు, కాకు రుకారం, రూ రూ రాస్తాం కదా, రుకారం, రు, షాకు కొమ్ము, షూ, కింద అణావత్తు, అణ, కృష్ణుడు, డాక్ కొమ్ము, షాకి శేష, రెండోది ఉంది కదా షా, షా కింద అణావత్తిచ్చి షాకు కొమ్మియాలి. కృష్ణుడు, డాక్ కొమ్మియాలి. కృష్ణుడు అంతర్యామి, ఆకు సున్నా పెట్టండి, అమ్మహలో అమ్, త, రాకు దీర్ఘమిచ్చి యావత్తీయండి, అంతర్యామి, మాకు గుడి, ని, కృష్ణుడు అంతర్యామి. అంతర్యామి, కృష్ణుడు అంతర్యామి. 7, చిన్నపిల్లలు
చిన్న పిల్లలు చాలా లాగు దీర్ఘలేదు చాలా అల్లరి చేస్తారు అల్లరి చేస్తారు చాకొమిస్తే చి నాకు నా ఒత్తిస్తే నా పాగుడిస్తే పి లాకు లా ఒత్తు తెలుసు కదా ఇన్వర్టెడ్ త్రీ ఉల్టా త్రీ లా ఒత్తు చిన్న పిల్లలు లాకొమిస్తే లు చిన్న పిల్లలు చాలా చాకు దీర్ఘమిస్తే చాలా అల్లరి ఆ లాకు లా ఒత్తిస్తే లా రాగుడిస్తే రి అల్లరి చేస్తారు చాకేత్వం ఇస్తే చేకు దీర్ఘమిస్తే చాకేత్వం చేకు దీర్ఘమిస్తే పైన కొమ్మిస్తే సా పొడుగు సా దీర్ఘం సాగు దీర్ఘం అంటే పొడుగ్గా సా రాసి గీత వేయాలి సాకు తావద్దు చేస్తారు రా కొమ్ము రు చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తారు చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తారు 8 తెలుగు చక్కని మాతృభాష తెలుగు చక్కని మన మాతృభాష తెలుగు చక్కని మన మాతృభాష బాకొత్తు భాష సే తర్వాత వచ్చే ష తెలుగు తాకేత్వం ఇస్తే లాకొమిస్తే లు గాకొమిస్తే గు తెలుగు చక్కని చాచలు కావతిస్తే చక్క ని నా గుడిస్తే ని చక్కని మామూలుదే లఘులే మాకు దీర్ఘం ఇస్తే మా తాకు రుకారం తాకు రుకారం ఇస్తే మాతృ భాష భాగ దీర్ఘం ఇస్తే బా కింద ఒత్తిస్తే శేషాసాలు సెంటర్ది భాష మనం పలికేదాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటాం భాష 9 చదువుతో పాటు సంస్కారం ఉండాలి చాచలు దాకొమిస్తే చదువు వాకు పొట్టలోంచి గీతివ్వాలి ఊయ్ చదువు తాకోతో ఓత్తాన్ని పైన కొల్లు చదువుతో పాటు బాగా దీర్ఘం తాకుం పాటు చదువుతో పాటు సంస్కారం సా పక్కన 0 సా పొడుగు సా దీర్ఘం కావద్దు సంస్కారం రాకు 0 సా పక్కన 0 సం కా అంటే సాకు దీర్ఘం కావద్దు నెక్స్ట్ రా పక్కన 0 సంస్కారం ఉండాలి పక్కన 0 డాకు దీర్ఘం లా గుడిల్లి పక్కన 0 డాకు దీర్ఘం లా గుడి లి చదువుతో పాటు సంస్కారం ఉండాలి నెక్స్ట్ లాస్ట్ 10 ఇంకా ఈ పక్కన 0 ఇంకా
Imka. Help them. If anybody not known, please help them. Imka. వీడుకోలు వీడుకోలు. వాగు దీర్ఘం వాగుడి గుడికి దీర్ఘం కొమ్ము వీడ్ వాగుడి గుడి కొమ్ము వీ డా కోత్వం ఓత్వానికి కొమ్ము వీడ్కోలు కావచ్చు. వీడో డా కోత్వం కొమ్ము కావచ్చు. వీడుకోలు లా కొమ్ములు. వీడ్కోలు లా కొమ్ములు. వీడ్కోలు. వీడ్కోలు అంటే బాయ్ బాయ్. వీడ్కోలు చెబుదాం. చాకేతో ఇస్తే చే, బాకం ఇస్తే బూ, దాగు దీర్ఘం ఇస్తే దా, సున్నా. చే చాకేతో ఇస్తే చే, బాకం ఇస్తే బూ, దాగు దీర్ఘం ఇస్తే దా, సున్నా. చెబుదాం. ఇంకా ఈ పక్కన సున్నా పెట్టారా? ఇంకా వీడ్కోలు చెబుదాం. ఇంకా వీడ్కోలు వీడ్కోలు చెబుదాం. ఈ డా ఓత్వం డో డోకో కొల్లిస్తే డో, డోకు కావతిస్తే వీడ్కోలు లాక్కొమిస్తే లు. వీడ్కోలు. చే చాకేతో ఇస్తే చే, బాకొమిస్తే బూ, దాగ దీర్ఘం ఇస్తే దా, సున్నా. చెబుదాం. అయిందా? ఓకే, అందరు రాశారా? ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి చెప్పడా? నేను చెప్తాను. ఈ పుస్తకం ఎక్కడ ఉంది? ఉందియా? ఉన్నది. ఉన్నది. ఓకే, ఉన్నది. అన్నం తిన్నారా? ఆకలి వేస్తుంది. ఏంటండి? ఆకలి వేస్తుంది. వేస్తుంది కాదు, వేస్తున్నది. సారీ, వేస్తున్నది. దేవునిలో ఐక్యం. కృష్ణుడు అంతర్యామి. ఆ మధ్యలో ఒకటి చెప్పాను, జాగ్రత్త. అది రాయలేదు మ్యామ్, నాకు రాలేదు అది. సరే. చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తారు. తెలుగు చక్కని మాతృభాష. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. మళ్ళీ ఆ వీడుకోల్లో నాకు ఫస్ట్ వర్డ్ రాలేదు. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. సరే, నేను రాసి చూపిస్తా. నువ్వు చెప్తావా? దీనికి అంత రాయడం రాలేదు మ్యామ్. దీనికి కొన్ని వర్డ్స్ కూడా సగం కాదు. నీకేమైతుంది? తను మా ఫ్రెండా? నీకేమైతుంది తను? అక్క. సొంత అక్కనా? అక్కేనా? మరి నేర్పురా. నేర్పు. నువ్వు బాగా చదువుతున్నావు కదా, నువ్వు నేర్పు. దాన్ని నేర్పాలి. మరి అది రాదు. రాదు అంటే రావాలి. నేర్చుకోవాలని ఉంటే వస్తుంది. నేర్చుకో, బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం నాకు అన్ని అప్పచెప్పాలి. సగం సగం అయితే వేస్ట్ కదా, మళ్ళీ ఛాన్స్ రాదు నీకు. అది ఒక్కటి కూడా రాయలేదా? రాయలేదు మ్యామ్. అది దానికి కొన్ని వర్డ్స్ వచ్చాయి అంతేగాని మొత్తం సెంటెన్స్ రాయడం రాలేదు. అన్నం వచ్చింది, మళ్ళీ కొన్ని వర్డ్స్ రాయగలిగింది. మొత్తం సెంటెన్స్ దానికి మొత్తము ఒత్తులు ఫస్ట్ నేర్పు, తర్వాతే రాయగలుగుతుంది. ఒత్తులు నేర్పాలి. ఓకే, సరే. వాళ్ళిద్దరేని కమాన్. ఎక్కడ వీళ్ళు బాగా రాయలేదు మేడం, అసలు రాయలేదు. రాయలేదా ఇంకా? అయ్యో, బాగా రాయలేదు. వీళ్ళకి రావట్లేదు రాయటము. గుణింతాలు సక్రమంగా ఒకసారి లలిత గారు ఒకసారి వాళ్ళకి చూపించాల్సిందేమో మీరు రాసినవి. ఒత్తులు వస్తే గానీ అది రాదు. చెప్తాను, నేను చూపిస్తాను. కానీ ఒత్తులు రావాలి పర్ఫెక్ట్ గా. రాశాను, మళ్ళీ రాసి సపరేట్ కూడా ఒకసారి వాళ్ళకి చూపించండి లలిత గారు. పేపర్ లోనో దేనిలో బోర్డు మీద రాసి చూపిస్తే వాళ్ళు ప్రాక్టీస్ ఒత్తులు ప్రాక్టీస్ చేయమనండి.
పుస్తకం ఇగో పుస్తకం ఆ, ఎక్కడ చూడండి. కావొత్తు ఇట్లా అర్థమైందా? రాసుకోండి, రాసుకొని ప్రాక్టీస్ చేయాలి బాగా, అప్పుడే వస్తుంది. కావత్తు ఖా ఇది కూడా ఇంతే ఉంటుంది. గా గావత్తు కూడా ఇలాగే ఉంటుంది. కావత్తు గా ఖా గా ఘా కక్క గగ్గ ఇన్యా ఏమి ఉండదు. చా చా ఒత్తు పొడుగ్గా ఉంటుంది. ఛా జా జా ఇన్నికేం ఉండదు. టా 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 లాగానే ఉంటుంది ఒత్తు. టా టా రెండో టా తెలుసు కదా, ఇట్లా ఇచ్చి టా 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 సేమ్ అలాగే ఉంటుంది. డా డా గీత వస్తుంది. డా జాకి అంతే ఉంటుంది. జా అదే డా ఉంటుంది. అలానే ఉంటుంది. ఒట్టు అంటే ఒత్తు వస్తుంది. అణ అణకణ. తా తా డిఫరెంట్ ఉంటుంది. తా ఎలా ఉంటుంది? తా థా ఇది తాకి ఇది ఉంటుంది. తాకు వేరే ఉంటుంది. ఒత్తు చూసుకో. తా దా మీకు కనపట్టలే కదా, సారీ. దా కనపడుతుంది. బోర్డు మీద పెట్టుకున్నాను, కనపడుతుందా? హా మర్చిపోయా నేను. హా రెండో తాకి చూడు కనపడుతుందా? కనపడుతుంది. దాకి దా రెండో తా దాకి తా అంటే దాని కింద కూడా ఇట్లానే వస్తుంది. తా తా దా కూడా అంతే. దా ధా అలాగే వస్తుంది. తా థా దా దా నా నా వేరే ఉంటుంది. నా డా ఉంటుంది. పాకి ఆ పా నా రాసుకో. పా ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. పా పాకి పా జీ అప్పాజీ పాపా. ఓకే. పా అంటే ఇక్కడ అంతే ఉంటుంది. పా బాకి బా పాపా బా బా ఎట్లా ఉంటుంది? ఇట్లా బా కూడా అంతే ఉంటుంది. బా పాపా బా బా కూడా అంతే. ఒత్తు బా ఉంటే ఒత్తు బా అంటే మామూలు బా. ఓకే. పాపా బా బా మా తేడాగా ఉంటుంది. యాకి ఎలా ఉంటుంది? మా రా కొన్నే తేడా ఉంటుంది. యా ఉందా? యా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. యా. లా వా వాకి వా యా ఇలా వంకర ఉంటుంది. అవశ్యము యా. రా రా లాగానే రా రా లా లాగానే ఉంటుంది. లా లాగానే లా రాది గీత ఉంటది కదండి. రాకి గీత ఆ యా ఇట్లా రౌండ్ గా. రాకి మారుతుంది కదా వద్దు. రాకి సారీ రాకి రెండు ఉంటాయి. కరెక్ట్, రెండు ఉంటాయి. ఏంటంటే రాకి గీత. క్రౌడ్ ఉంటుంది. రావడు ఉంటది. ఇంకోటి రు అంటే ఎట్లా? క్రూ క్రూ అంటాం కదా, క్రూరము అంటే ఇది ఒకటి. దాంట్లో ఒక్కొక్కని బట్టి ప్రాకారం ఉంటుంది, క్రూరము అంటే ఇది ఒకటి. అక్కడ దాన్ని బట్టి ఇప్పుడు రా అంటే ఇట్లా గీత ఇవ్వాలి. లా అల్లరి అంటే లానే. పా కూడా ఒకసారి చూడండి. పావొత్తు చూడండి. దీర్ఘం. పాజీ అంటే పారాసి పాకితే పొడుగు పారాయాలి. ఆ దీర్ఘం తీయాలి కదా, ఆ దీర్ఘం ఉండదు కదా పావొత్తుకి. పావ గీత కాదు, పొడుగ్గా ఇచ్చి ఇట్లా కింద అంతే. పారాసాం కదా, పాజీ అంటే పా కింద ఇట్లా ఇయ్యాలి. పక్క నుంచి పాయి వా బాగొత్తిది. వా యా ఇది బాగొత్తి చిన్న ఉంది. ఇది వా ఇట్లా ఉంటది, వాకి ఇలా ఉంటది. ఆ రెండింటికి డిఫరెన్స్ అది. పైకి వస్తుంది.
లా కూడా ఇట్లా ఉల్టా ఇదేమో రాయాలండి. లా లా కూడా మీరు రాస్తారండి. లా లా లాకు లానే లా కాదండి, లాకి ఇట్లా రివర్స్ లో వస్తుంది కదా, 3 రివర్స్ లో రివర్స్ ఉంటది లలిత గారు, ఒకసారి చూడండి. దేనికి దేనికి లా లా లాకి లా లా అల్లరి అంటే లానే లా కింద లా అల్లరి ఆహా అవునండి సేమ్ లా రాదండి, ఉల్టా లా వస్తుంది చూడండి ఒకసారి. క్రౌడ్ వస్తుంది అల్లరి అది ఇది ఏది రివర్స్ 3 రివర్స్ 3 వస్తుంది. అల్లా వాకు వా అల్లరి వా సే సే షా సా సే సా ఇట్లా పైకి వస్తుంది సే సా ఆఫీస్ ఏ షా షానే షా అంటే దీర్ఘం షాని, షాకి షాని, హాకి హాని. అలా అలా అంటే ఇట్లా ఫుల్ ఇవ్వడు ఆఫ్ ఇస్తాడు పైకి కింద వస్తూ ఆఫ్ స- అక్షర ఇంకేం ఉండదు నార్మల్ గా వస్తుంది రాదు ఎర్ర అంటే ఎర్రని అంటే రాస్తారు అక్షరము అంటే క్షర రాస్తారు అది అక్ష అంటే తాకింద క్ష ఇస్తారు అవి కనిపించట్లేదు, కొంచెం జరపండి ఫోన్. ఫోనా ఓకేనా ఓకే అండి. లలిత గారు 10 minutes టైం ఉంది. కావచ్చు గాగ్ కావచ్చు గాగ్ ఘ చ ఛ జా జా టా టా డా డా తా తాకి ఇంపార్టెంట్ తీసుకోండి దా దా కరెక్ట్ నాకు ఒకటి వెరైటీ నా పాకు దీర్ఘం ఫా అని వస్తుంది పా ఫా బాబా మా మా చూడండి మా వెరైటీ మా యాకి మెలిక ఎందుకు వస్తుంది? నాకు రావడి దీర్ఘం రాదండి. రావడి లాకు పాకు దీర్ఘం రాదు కదండి, పాకి పావొత్తేవు కదా వచ్చేది. పాకు పావత్తే కానీ పొడుగు వస్తాయి అప్పాజీ అంటే దీర్ఘం ఇస్తా అప్పాజీ అంటాం కదా దీర్ఘం ఇచ్చి పా కింద పా వస్తుంది అప్పుడు అంటే ఆ ఒత్తికి దీర్ఘం రాదండి, అది కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ వాళ్ళు. అప్పాజీ అప్పుడు అంటే ఆ పాకి పావొత్తు. అప్పుడు కింద అయ్యాలి దాన్ని బట్టి ఆ రాసేటప్పుడు సందర్భాన్ని బట్టి వస్తుంది అనమాట అది పా దీర్ఘం తీసేయండి, అది ఒత్తులాగా లేదు, అది అందుకు. అప్పాజీ అంటే పాకు కూడా ఇవ్వాలి అంటే ఎక్కువ రాదు పాజీ అప్పాజీ అంటే పా అప్పుడు పాకు దీర్ఘం పా జీ, ఇది అప్పాజీ. అప్పడం చూడు ఇది పా డం అది ఆ పావ దీర్ఘం రాదు అంటున్నాం అంతే. దీర్ఘం వస్తే ఇట్లా వస్తుంది అప్పడం అట్లా దీర్ఘం వస్తే ఇట్లా దీర్ఘం లేనప్పుడు ఇట్లా అప్పడం అప్పుడు అంటే పాకొమ్మికి కింద మళ్ళీ పారాక అప్పుడు ఇంకొకటి లలిత గారు, చిన్నది రాసి డాకి సందర్భాన్ని బట్టి మార్పు లలిత గారు లలిత గారు చెప్పండి టాకి పైన టిక్ రాదనుకుంటా కదా, ఒత్తులకి రాదు టిక్ రాదు తాకి తానే మామూలు వస్తుంది అట్లు డాకి దాకి పైన ఒత్తు రాదండి. పెట్టు పెట్టు అంటే ఇట్లా ఇట్లా వస్తుంది తా ఇది డాకి అడ్డము రావాలి అన్ని దాకి అద్దము 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 చాలా రోజులు గ్యాప్ వచ్చింది
అద్దము. అది రాస్తున్నప్పుడు అన్ని సెట్ చేసేసుకోవచ్చులేండి, చెప్తాను మీకు. ఇవన్నీ మాత్రం పర్ఫెక్ట్ గా చదువుకోవాలి బాగా. ఇవి వస్తే కానీ సెంటెన్సెస్ ఫామ్ చేయరు కదా. ఇప్పుడు వీళ్ళకి ఇంకా మీరు ప్రాక్టీస్ చేయించండి కొంచెం. ఏ పన్న గారు, చెప్పండి. ఇప్పటి వరకు అయితే అక్షరాలు గుర్తుపట్టడం, కొంచెం వర్డ్స్ కలిపి చదవటం అయితే చేస్తున్నారండి. మరి ఆ పుస్తకం ఉంది కదా మొదటి వాచకం, దాన్ని చూపించి గురించి చదువుకోమని చెప్పండి, వచ్చేస్తుంది. దాంట్లో చదివిస్తుంటే గుణింతాలు ఒత్తి పలకటం ఇవి రావట్లేదు, కానీ రెండు అక్షరాలు అల్లక పల్లక ఇలా అయితే చదవగలుగుతున్నారు. అదే ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో చెప్పిన అమ్మాయి ఎవరు తను ఉంది కదా, ఇంకో అమ్మాయి చాలా బాగా చేస్తుంది గబ. ఇంకా వీళ్ళ ముగ్గురు కొంచెం ల్యాగ్ లోనే ఉన్నారు. దగ్గర ఇంట్లో కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. చేస్తే అయితే ఇంకా మన డిక్టేషన్లు చెప్పిన ఇట్లా ఒత్తులు పొల్లు చెప్తే రాయలేకపోతున్నారు. మామూలుగా లత పలక అవైతే రాస్తారు. ఏ ఒత్తులు ఉండవు కదా. అందుకని ఒత్తులు పొల్లున్నా కూడా కొంచెం దగ్గర ఫస్ట్ పర్ఫెక్ట్ గా వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళు రాసినవి కరెక్ట్. ప్రతిసారి మీరు ప్రతి వీక్ ఒక్కొక్క అక్షరానికి డిక్టేషన్ లాగా పెట్టండి. గుణింతము వీళ్ళు రాస్తే ప్రాక్టీస్ అవుతుంది. ఇంట్లో రాయమంటే రాయట్లేదు వీళ్ళు. ఇప్పుడు కాగుణింతం, గాగుణింతం, లాగుణింతం, నాగుణింతం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వారం ఒక్కొక్క గుణింతం రాయించండి. చూడకుండా వీళ్ళు రాస్తే ఒక వారం ఒక్కొక్కటే ఒక 10 సార్లు రాయిస్తే వాళ్ళ ప్రాక్టీస్ అవుతుందంటారా? అలాగే అవుతుందండి. అప్పుడు మాట్లాడటం కూడా వాళ్ళకి కూడా వస్తుందని నేను అనుకుంటా. రాయటం చదవటం కూడా వస్తుంది. ఓకే ఏముంది, అట్నే రాయిద్దాం. ఒక కా తీసుకొని కా మీద ఒక 10-15 పెడితే అదే గుర్తుంటుంది అంటారు, అంతేనా? గుణింతం అంటే ఇది కా నుంచి కమ్హా వరకు గుణింతం అండి. అవి వస్తేనే కదా ఇవి వచ్చేది పదాలు రాయటం మనకి. రాలేదా వీళ్ళకి? అవి కూడా రాలేదా? అవి వచ్చు గబగబా చెప్పేస్తున్నారు, మీకు అన్ని గబగబా చెప్పేస్తున్నారు. ఇప్పుడు నా గుణింతం రాయమనండి, ఏం రాస్తారండి? రాయలేరు నాకు తెలిసి. నేను చాలా స్లోగా చెప్తున్నా అనుకుంటున్నాను, ఇంకా నేను స్లోలోనే ఉన్నాను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఎప్పుడో చెప్పా, మధ్యలో 5 వారాలు నేను లేను కదా. కాగుణింతల డిక్టేషన్లు కూడా చెప్పుకోలే. బ్యాక్ వెళ్దాం, ఏముంది తప్పేముంది, బ్యాక్ వెళ్దాం. కాగుణింత నుంచి స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ టైం నుంచి కాగుణింత స్టార్ట్ చేద్దాం, తప్పే ఉంది. వాళ్ళకి రావడం కదా మనకు కావాల్సింది. సో అదే అసలు వీళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే మిగిలినవి చదువుకోవాలి కదా. వారానికి ఒక క్లాసే, మహా అయితే ఒక రోజు తీస్తారు అంతే పుస్తకం, నిజం చెప్పాలంటే. ఇప్పుడు పైగా ఎగ్జామ్స్ కూడా దగ్గరలోకి వచ్చాయి కదా. పర్వాలేదు, లక్ష్మి చెప్పింది కరెక్టే, ప్రాక్టీస్ చేయించాలి వీళ్ళకి. ప్రాక్టీస్ చేస్తేనే అవును. కాదు, 1 డే బిఫోర్ పేరెంట్స్ కొంచెం కూర్చొని ముందర బ్రషప్ చేయాలి. చేస్తే గానీ క్లాస్ రాగలరు. బ్రషప్ చేయకపోతే వాళ్ళకి ఏం లేదు, జస్ట్ రాగానే కొత్త అయిపోతుంది. మనకుండేది 1 అవర్ క్లాస్ లో ఇవన్నీ చేయలేము, ముందుకు వెళ్ళిపోవాలి కదా. అందుకని మీరు బ్రషప్ చేయండి, నేను డిక్టేషన్ చెప్పుకుంటూ బోర్డు మీద రాస్తా తప్పులుంటే. అలా ఏం పర్వాలేదు. వీళ్ళకేమి ఎగ్జామ్స్ పాడు ఉండవు కదా మనం చదువుకున్నట్టు. వీళ్ళకి మామూలుగా అసలు మన మాతృభాష ఏంటో తెలియాలనే కదా నేర్పిస్తోంది. అసలు ఒత్తులు ఎలా రాయాలి, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, ఇలా అన్ని చెప్తూ రోజుకు ఒక పద్యం కూడా నేర్పించండి, ఏం పర్వాలేదు. వారానికి ఒక పద్యం, ఒక శ్లోకం అట్లా నేర్పించండి, ఏం పర్లేదు. నేర్చుకోవాలి వీళ్ళు. నోరు తిరగాలిగా, ఇవి వస్తే కదా. మా వాళ్ళకు వచ్చు, నేను నేర్పించాను. మా చిన్నది 10 వేమన పద్యాలు చెప్తుంది, 3 ఏళ్ళు అప్పుడే నేర్పించా దానికి. పెద్దవాళ్ళకు కూడా నేర్చుకోవాలి. ఏమి ఇంగ్లీష్ పోయమ్స్ చెప్పట్లేదు, తెలుగు పద్యాలు శ్లోకాలు ఎందుకు రావు, నేర్చుకోవాలి. సుమతి శతకం, వేమన శతకం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి వీళ్ళు. నేర్పించండి, ఒక శ్లోకం నేర్పించండి, ఒక పద్యం నేర్పించండి, ఏం పర్వాలేదు. స్టార్టింగ్ లో ఒక శ్లోకం నేర్పించండి, క్లాస్ అయిపోయాక ఒక పద్యం నేర్పించండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ అడగండి. నెక్స్ట్ వీక్ కి మళ్ళీ అడగండి, ఏం పర్వాలేదు. అదే అప్పు చెప్తేనే కదా మళ్ళీ మనకి ఇంట్రెస్ట్. అయితే
అన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ టైం నుంచి కాగుణింతో మొత్తం డిక్టేషన్ చెప్తాను. అది అయిన తర్వాత ఫర్దర్ అయిన ఒత్తులు ఇంకా ఒత్తులు ఆపేస్తాను. కాగుణింతో వాళ్ళకి వచ్చిందాక చెప్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ వేరే పోతాం. ఓకేనా? గాగుణింతో వచ్చింది, కా తర్వాత గాగుణింతో, గా తర్వాత ఒత్తు గాగుణింతో, అట్లాగా నేను అంటుంది. ఆ గుణింతాల దగ్గర ఆగిపోతుంది అక్షరాలు. అదేలే, అవి రాయటం రాదు కదండి. గా దీర్ఘం ఎలా పెట్టాలి అదే అవన్నీ నేర్పించాలి అంటుంది లక్ష్మి. కహన కమహన ఒకటే ఉంటాయి కాబట్టి ఒకటి వస్తే గుణింతాలన్నీ ఒకలానే ఉంటాయి. ఒత్తులు తేడా ఉంటాయి కాబట్టి ఒత్తులు పోవద్దు, గుణింతాలు చెప్తాం. అది సరే. ఏమి లేదు, వాళ్ళకి లెటర్స్ కూడా ఒక ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అవుతుంది. అవునా? సరే, ఓకే. మీ పిల్లలు రావటం ముఖ్యం, ఉన్న నలుగురికి రావటం ముఖ్యం, కానీ వేరేది కాదు కదా. తను బాగా చేస్తుంది, ఫాస్ట్ గా చెప్తుంది మీ పెద్దమ్మాయి. తిని కొంచెం ల్యాగ్ ఉంది కాబట్టి కొంచెం దగ్గరుండి మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే తనతో ఈక్వల్ అవుతుంది. చాలా బాగా చేస్తుంది. నేను చెప్పినట్టు కరెక్ట్ గా మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది. అదే నేర్చుకుంది, నేను నేర్పించాను. తన స్కూల్లో కూడా సబ్జెక్ట్ తీసుకుంది. అందుకనే ఫాస్ట్ ఉన్నట్టుంది. వచ్చు దానికి. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, అన్ని సబ్జెక్ట్స్ తో ఇది కూడా ఈక్వల్ సబ్జెక్ట్ అని పిల్లలకి చెప్పాలి. ఇది జస్ట్ లైక్ దట్ ఏదో నేర్చుకుందాం, ఆ స్కూల్ ఇంపార్టెంట్ అని మాత్రం ఎప్పుడు చెప్పకండి. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇది దిస్ ఇస్ మచ్ ఫర్ అస్, మాతృభాష నేర్చుకోవాలి అని మనం అనుకుంటేనే వస్తుంది.